Hi, this is Priya. Welcome to Jabardast TV, Khaman TV. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 నెలలు అయినప్పటికీ ఎన్నికల హామీ అమలు చేయలేదు అని 8 నెలల వేతనాలు పెండింగ్ మల్టీపర్పస్ రద్దు సమస్యలపై ప్రభుత్వ అలసత్వం సరైంది కాదు అని గ్రామ పంచాయతీ ఉద్యోగులు కార్మికుల సంఘం సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటయ్య అన్నారు. గ్రామ పంచాయతీ కార్మికుల దీర్ఘకాలిక సమస్యలపై సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా జరిగింది. ఈ ధర్నా సందర్భంగా సంఘం జిల్లా ఉపాధ్యక్షులు నరసింహారావు అధ్యక్షతన జరిగిన సభలో వెంకటయ్య ప్రసంగిస్తూ ప్రభుత్వాలు మారినా పాలకులు మారినా కార్మికుల సమస్యలు పరిష్కారం కావడం లేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న కలెక్టరేట్ ధర్నాలతో అయినా సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి అని, లేని ఎడల రాబోయే బడ్జెట్ సమావేశాల్లో చలో హైదరాబాద్ నిర్వహిస్తామని హెచ్చరించారు. సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఏజే రమేష్ మాట్లాడుతూ ప్రభుత్వంలోని పెద్దలకు అధికారులకు నెల వేతనాలు తీసుకుంటున్నప్పుడు క్షేత్రస్థాయిలో ప్రజల ఆరోగ్యాలను కాపాడుతూ కంటికి రెప్పలా గ్రామాలను శుభ్రం చేసి అద్దంలా మెరిసేటట్లు చేస్తున్న ప్రతి పేదలైన కార్మికులకు మాత్రం నెల వేతనాలు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఆదివారాలు, పండుగ సెలవులు అమలు కోసం ఇతర సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని జిల్లా గ్రామ పంచాయతీ అధికారి చంద్రమౌళి హామీ ఇచ్చారు. ఈ ఆందోళనలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు దొడ్డ రవికుమార్, గద్దల శ్రీనివాసరావు, సహాయ కార్యదర్శి సత్య, జిల్లా కమిటీ సభ్యులు బూఖ్య రమేష్, సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు సాయిరత్న, జిల్లా నాయకులు గంట శ్రీనివాసరావు, వెంకటప్పయ్య, తోకల నరేష్, కళ్యాణ్, విజయ్, కాంతారావు, విజయలక్ష్మి, వెంకన్న తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రేపు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నాలు నిర్వహిస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఉద్యోగులు 12,769 గ్రామ పంచాయతీలో తమ విధి నిర్వహణలో ఉదయం నుండి సాయంత్రం వరకు మంచినీటి సరఫరా, విద్యుత్ నిర్వహణ, అనేక కరెంటు సరఫరా, ట్రాక్టర్ నిర్వహణ, హరితహారం మొక్కల అనేక పనులలో నిమగ్నమై ఇప్పటికీ సర్పంచ్ పాలన అయిపోయినా కూడా గ్రామ పంచాయతీ కార్మికులు నిత్యం ఉదయం నుంచి సాయంత్రం వరకు పనిచేయడం జరుగుతుంది. రాష్ట్రంలో గత ప్రభుత్వము 5 సంవత్సరాల క్రితం గ్రామ పంచాయతీ ఉద్యోగులకు ప్రమోషన్ విధానం లేకుండా తీసేసి మల్టీపర్పస్ వర్కర్ విధానంతో అందరూ అన్ని పనులు చేయాలని నిబంధన తీసుకొచ్చారు. గత ప్రభుత్వంలో అనేక సమ్మెలు చేశాం. ఆనాడు కూడా దాదాపు 20 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీలో మాట్లాడి గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని చెప్తే ఆనాటి ముఖ్యమంత్రి పెడచెవిన పెట్టి ఈరోజు గ్రామ పంచాయతీ కార్మికులను నట్టేట ముంచి కట్టు బానిసలుగా తీసుకొచ్చిన 51 జీవోతోటి ఈరోజు పరిపాలన చేయడం జరుగుతుంది. గ్రామ పంచాయతీ కార్మికులు దాదాపు 5 నుండి 6 నెలలు కొన్ని జిల్లాల్లో, 8 నుండి 12 నెలలు కొన్ని జిల్లాలో పెండింగ్ వేతనాలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వాన్ని కలిశాము, మంత్రి గారిని కలిశాము, ప్రిన్సిపల్ సెక్రటరీ కలిశాము, కమిషనర్ కలిశాము. మేము ఇస్తున్నామంటారు. ఇప్పటి వరకు కూడా దాదాపు ఎంపీ ఎన్నికలలో 6 నెలలు, ఎంపీ ఎన్నికల యువతర దాదాపు అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఆ రోజు కూడా ఎన్నికల కోడ్ వచ్చిందంటే గ్రామ పంచాయతీ కార్మికులు వేతనం పడడం లేదు. ఇంత నిర్బంధంగా గ్రామ పంచాయతీ కార్మికులు ప్రతి నిత్యం పనిచేస్తుంటే మరి ఏం తినాలని అడుగుతున్నాం. ఇవాళ పెరిగిన ధరలు, బియ్యానికి దాదాపు 70 రూపాయలు, కూరగాయలకు 100 రూపాయల కిలో, అనేక ధరలు పెరిగాయి. అప్పు సప్పులు చేసే బతికిన పరిస్థితి లేదు. గ్రామ పంచాయతీ కార్మికుడు ఏమి తిని బతకాలి, గట్టి తిని పని చేయాలా, ఏమి తిని పని చేయాలని ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఈ గ్రామ పంచాయతీ ఉద్యోగ సమస్యల పైన దాదాపు 51 జీవోను సవరించమని అడుగుతున్నాం. మల్టీపర్పస్ వర్కర్ విధానంతో ఈ జిల్లాలోనే బానోతు వెంకటేశ్వర కార్మికుడు స్తంభం మీద పడి చనిపోతే ఇలా తప్పించుకున్నారు, అధికారులు తప్పించుకున్నారు, రాష్ట్ర ప్రభుత్వం తప్పించుకున్నది. కానీ ఆ కుటుంబం అనాథ అయింది. 1 కాదు, 2 కాదు, 40 సంవత్సరాలుగా 2 దఫాలుగా ఒక తరం పోతుంది, 2వ తరం పోతుంది. ఉన్నారు అది ఆయన పరిధిలో లేదు, మన పరిధిలో లేదు. గత ప్రభుత్వం చేసినటువంటి నిర్ణయం, ఆ నిర్ణయం వల్ల ఇవాళ ఆ నష్టం, ఆ బాధ, ఆ సమస్య ఎదుర్కొన్నటువంటి కార్మికులు ఈరోజు మన గ్రామ పంచాయతీ కార్మికులు. అందుకని ఇవాళ ఈ ప్రభుత్వం మొట్టమొదటి ప్రాధాన్యతగా గ్రామ పంచాయతీ వర్కర్ల యొక్క జీతాలు ఏ నెల పెండింగ్ లో లేకుండా ప్రతి నెల 5వ తారీఖు లోపే ఆ జీతాలు వస్తే ఇవాళ జూన్ నెల వచ్చింది. మన ఇళ్లలో పిల్లలు ఉన్నారు,
స్కూళ్ళు తెరిచారు, కాలేజీలు తెరిచారు, పుస్తకాలు కొనాలా, ఫీజులు కట్టాలా, అనేక రకాల భారాలు ఈరోజు కుటుంబాల మీద పడతా ఉన్నాయి. మరి ఈ భారాలు తీరాలంటే చేతిలో డబ్బులు కావాలా, చేతిలో డబ్బులు కావాలంటే జీతం రావాలా. ఆ జీతం 6 నెలలకి, 7 నెలలకి, 9 నెలలకి, 10 నెలలకి ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటే ఇవాళ మంత్రులు ఏమన్నా నెల జీతం తీసుకోకుండా అవుతున్నారా? ఎమ్మెల్యేలు ఏమైనా నెల జీతం తీసుకోకుండా అవుతున్నారా? అధికారులు ఏమైనా నెల జీతం తీసుకోకుండా అవుతున్నారా? అంటే మీ స్థాయిలో జీతాలు నెల తీసుకుంటున్నప్పుడు, మీ స్థాయిలో వేలకు వేలు, లక్షల జీతాలు తీసుకుంటున్నప్పుడు, అణగారినటువంటి ప్రజలుగా దళిత, గిరిజన, బీసీ బిడ్డలుగా ఉన్నటువంటి ఈ గ్రామ పంచాయతీ కార్మికులు ఈ ప్రభుత్వానికి కళ్ళ కనబడట్లేదు అని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని సూటిగా ఈరోజు సిఐటి అడుగుతా ఉంది. అందుకని మొట్టమొదటి కార్మికులకి న్యాయం చేసే ప్రభుత్వం అయితే ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే ఈ సమస్య పరిష్కారం చేయాలి. ఈ సమస్యతో పాటు మల్టీపర్పస్ విధానం వచ్చింది. మన కార్మికుల